good parents, I wish you a happy Sankranti to you and to your family also. This video గురించి అంటే మీకు కంప్లీట్ కన్వర్షన్ అనే టాపిక్ గురించి గత 3 రోజుల నుంచి మనం కన్వర్షన్స్ అనే పాయింట్ స్టార్ట్ చేసాం సంక్రాంతి కరెక్ట్గా బదిలిన తర్వాత నుంచి. అయితే కన్వర్షన్స్ కి ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే స్కూల్లో ఫ్రమ్ ద స్టార్టింగ్ 2015 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఫిబ్రవరిలోనే మనకి కన్వర్షన్ జరగాలి, ఫిబ్రవరి 15 కల్లా కన్వర్షన్స్ క్లోజ్ అవ్వాలి అన్న రూల్ మాకు ఫస్ట్ నుంచి ఉండడం జరిగింది. అయితే అడ్మిషన్ కన్వర్షన్ అంటే ఏంటి అంటే మీకు 2018 నుంచి 2019 లో ఎల్కేజీ చదివినట్లయితే అదే పిల్లలకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2019 టు 2020కి యూకేజీ చదువుతారు కాబట్టి యూకేజీ అడ్మిషన్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఎంత ఉంటుంది, సీట్ అలాట్మెంట్ కి ఎంత ఫీజు పెరుగుతుంది అన్ని కొన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడగలుగుతుంది. అంటే ఎప్పుడో ఒక జూన్కి వచ్చిన తర్వాత కొత్త అడ్మిషన్స్ తో పాటు మీకు చేయించాలి, మీకు అవ్వాలి అంటే మేనేజ్మెంట్ కాస్త సఫర్ అవుతుంది. ఆ సఫర్ అవ్వకుండా ఉండడానికి కోసమే ఈ డెసిజన్ మేనేజ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు ఒక చిన్న హ్యాపీ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆ హ్యాపీ న్యూస్ ఏంటంటే మీరు ఆలోచించినట్టు గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఈ 5 సంవత్సరాలు నడుస్తుంది. మనకి ఉన్న బ్రాండ్ ఎలా అయిందంటే పెద్ద పెద్ద స్కూల్స్ తో పాటు wonderkidz ని కోరుస్తున్నారు. అయితే లాస్ట్ నాకు కావాల్సిన ఏంటంటే మిమ్మల్ని ప్రూవ్ చేయడం, మీకు ఎలా ఉన్నాడు, ఏంటి వాడి ఫ్యూచర్ ఎలా ఉంది, ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు, ఇట్లా దానికి ప్రూవ్ చేయడమే మెయిన్ మోటో పెట్టుకుని దిగింది. ఏంటంటే పేరెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫస్ట్ మోటో ఆఫ్ ద స్కూల్. అయితే దీంట్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, క్షమించండి. కానీ ఇంప్లిమెంటేషన్ పరంగా కానీ జ్ఞానం పరంగా కానీ ఇంకా వర్కౌట్ చేయడం జరుగుతుంది కూడా. అయితే గత 4 రోజుల నుంచి ఓవర్ఫ్లో అడ్మిషన్ జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే నాకు నేను స్టార్ట్ అయినప్పుడు ఒక 7 రోజులతో స్టార్ట్ అయినది ఈ రోజు 250 మందితో ఉన్నాం. అయితే ఈ 250 మంది అనేది స్టాండర్డ్ కాదు, ఇది ఆగట్లేదు. జనవరి మంత్ లోనే గత 3 నెలల నుంచి చూసుకున్న జనవరి ఒక మంత్ లోనే రోజుకి వచ్చి ఒక అడ్మిషన్స్ అవుతాయి. అంటే ఒక రోజు ఒక నెలకు వచ్చే మాకు 20 నుంచి 30 అడ్మిషన్స్ జరగడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ ఓవర్ఫ్లో చూస్తున్నామో మేము అనుకున్న ఏంటంటే ఓవర్ఫ్లో బిల్డింగ్ స్ట్రెంత్ అనేది మాకు మైండ్లోకి వచ్చింది. మైండ్ వచ్చేవాడికి కరెక్ట్ 1 year మాత్రమే మాది అయింది, మార్చడం అయింది. ప్రాసెస్ వచ్చేవాడికి ఏంటంటే ఇప్పుడు ఓవర్ కెపాసిటీ ఎంత ఉందంటే 450 to 500 మాత్రమే ఉంది. ఈ 450 to 500 మాత్రమే ఉండడం వల్ల మన జరిగే ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్ కెపాసిటీ 250 మాత్రమే ఫస్ట్ నుంచి. ఇప్పుడు మనం అయితే ఒక 200 to 250 మాత్రమే ఇంకా ఎక్స్ట్రాగా నిలబడి సరిపోతుంది. అయితే దీంట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే గత 4 రోజుల నుంచి నా వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే ఎంతవరకు కన్వర్షన్ ఉంటాం, నెక్స్ట్ ఇయర్ లో మేము ఉంటాం సార్, జూన్లో చేస్తాము లేదా మేలో చేస్తాము అని దానికి ఫస్ట్ ఆన్సర్ తెలియాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు ఫిబ్రవరి 15 లోపల చేయకపోతే తెలిసింది డిమాండ్ పెరిగితే ఫీజు ఆటోమేటిక్ పెరుగుతాయి. అది ఫీజు పెరుగుతాయి మేనేజ్మెంట్ ఒక 10 members తో కలిసి ఉంటుంది కాబట్టి సైడ్ కాబట్టి అలా నిర్ణయించేది నేను ప్రణే కాదు. కాబట్టి మీకు ఏమవుతుందంటే ఫిబ్రవరి 15 దాటిన తర్వాత ఒకవేళ మీకు వస్తే దయచేసి మీరు ఆ ఫీజు తగ్గించండి మనకు అడగడానికి మీరు అపోజిషన్ వచ్చేప్పటి. కాబట్టి ఈ ఫిబ్రవరి 15 లోపల వచ్చి మనకు కలవండి, కలిసి మాక్సిమం టు మాక్సిమం మనకున్న ఫీజు ఏవైతే ఉన్నాయో మనం దగ్గర చూసి మహా అయితే మన పేరెంట్స్ కి లాస్ట్ ఇయర్ ఎలా పెంచడం జరిగిందో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అలానే ఉంటుంది. అడ్మిషన్స్ వచ్చేపాటికి ఓవర్ఫ్లో గట్టిగా ఉంది. ఈ గట్టిగా ఉండడానికి ఫస్ట్ కారణం మీరే. ఎందుకంటే దానికి మీరు అభిమానించాలి, మీరు ఉన్న నమ్మకాన్ని భావించారు, మీరు మందికి చెప్తున్నారు, అందరికి చెప్తున్నారు, ఆ 100 మంది చూపి మీరే వస్తున్నారు. సో మీరు చేసిన ఈ ఘనకార్యానికి ఏదైతే మాకు హెల్ప్ చేస్తున్నారో, మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారో ఆ రెస్పెక్ట్ కి బదులు మీరు ఒక చిన్న బదిలీ చేద్దామనే విధానానికి మేము ఫ్రెండ్కి వచ్చాం. అదేంటంటే మనకి అడ్మిషన్ కన్వర్షన్ అయిపోతుంది. ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ సంవత్సరం ఎలా అనుకుంటున్నారు చూస్తారు, ఎవరైతే వెళ్తారో ప్రాసెస్ ప్రమోట్ అవుతారో వాళ్ళు ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి 15 లోపల కన్వర్ట్ అయిపోతే ప్రాఫిట్ ఏంటి అని మాట్లాడడం. ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను అనుకుంటున్నాను. 2 sections కొత్తగా కనిపెట్టారు. ఆ 2 sections ఏంటంటే ఒకటి
జరుగుతుంది. అసలు ఆ మదర్స్ ప్రైడ్ ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే లాస్ట్ ఇయర్ మనకి సెకండ్ స్టోర్ అనే ఒక సెక్షన్ ఉండడం జరిగింది. సెకండ్ స్టోర్ ప్రతి ఎవరికి తెలుసు. అయితే దాని స్టాండర్డ్ చూసినప్పుడు ఇంతకుముందు ఏదైతే ఐమాక్స్ బుక్స్ ఉన్నాయో ఆ ఐమాక్స్ బుక్స్ తో పోల్చుకున్నప్పుడు ఈ స్టాండర్డ్స్ చాలా ఉండడం వల్ల ఆ దాని దగ్గర టీచర్స్ పెట్టడం జరిగింది, దాని దగ్గర ఫీజు తీసుకోవడం జరిగింది, దాని దగ్గర బుక్స్ ఫీజు పెట్టడం జరిగింది. కానీ ఫెసిలిటేట్ చేయడం కోసం చేసే పనిలో కొన్నిసార్లు స్కూల్స్ కూడా మిస్టేక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి దీంట్లో జరిగే ఫస్ట్ ఏంటంటే ఉన్న ఎస్ఎస్ ని మార్చి ఎంట్రీ చేసి ఉన్న ఎడ్యుకేషన్ ని స్టాండర్డైజేషన్ చేస్తున్నాం. అంటే మీ పిల్లలకి ఇంకా బెటర్ ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ తెలియాలి, ఇంకా మంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ కావాలి, పిల్లలకి ఉండాలి, డెవలప్మెంట్ గా ఉండాలండి. అలాగే పాటించాలి. కాబట్టి ఫ్యూచర్ తప్పకుండా ఇలాంటి ఎడ్యుకేషన్ స్టాండర్డైజేషన్ అంటారు. ఎస్ఎస్ కంప్లీట్ తీసేసి ఎంపీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంపీ ఫార్వర్డ్ చేయడం జరగడం వల్ల మన మేనేజ్మెంట్ తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ఏంటంటే స్టాఫ్ కావాలి, స్టాఫ్ సబ్జెక్ట్ దాని ఫెసిలిటీస్ కావాలి, దాని తగ్గట్టు ఫెసిలిటీస్ కావాలి, దాని తగ్గట్టు బెంచెస్ కావాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక కాన్జుగేట్. కాబట్టి ఈ కొలాబరేషన్ లో మీరు అర్థం చేసుకుంది ఏంటంటే మన పేరెంట్స్ కి ఎవరైతే ఉన్నారో, మన దగ్గర వండర్కిడ్స్ ఫ్యామిలీలో ఉన్నారో వాళ్ళకి ఒకవేళ ఫిబ్రవరి 15 తర్వాత జాబ్ అవ్వకపోతే, అంటే ఫిబ్రవరి 15 తర్వాత కన్వర్షన్స్ చేసుకుంటే మనిషికి వచ్చే వాటికి అది నర్సరీ నుండి 8th క్లాస్ వరకు ప్రతి ఒక్క పిల్లలకి మా ప్యాకేజ్ వచ్చి 5,000 పెరుగుతుంది అని ఒక దగ్గరికి వచ్చాము. సో ఆ పాలసీ బేసిస్ మీద మీకు బెనిఫిట్ ఎలా అవుతుంది, మీకు 5,000 మీకు ఆ వీడియో చేస్తున్నాను, మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది ఏంటి అది మీరు చూడాలి. సో ఇంకో వండర్కిడ్స్ ఇంటర్నేషనల్ అంటే ఏంటంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు దాకా ఇక్కడ లోకల్ కానీ మీకు మెట్రోపాలిటన్ స్పీచ్ లో కానీ మెట్రో స్టాండర్డైజేషన్ మీద ఏఎఫ్ఎస్ అనేది హైయెస్ట్ అండ్ ప్రీమియం సెక్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే దాని కూడా త్వరగొట్టి ఇంకా దాని గట్టి హైయర్ స్టాండర్డైజేషన్ అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్న పిల్లలతో సమానంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దేటట్టు వండర్కిడ్స్ ఇంటర్నేషనల్ అనేది కొత్తగా సెక్షన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ అనే ఏంటంటే కామన్ గా మేనేజ్మెంట్ ఫస్ట్ నుంచి కొన్ని వండర్కిడ్స్ ఫ్రాంచైజ్ ఇద్దామని, లేకపోతే వండర్కిడ్స్ బ్రాంచెస్ పెడదామన్న విధానంలో ఫస్ట్ నుంచి ఉంది. నెక్స్ట్ ఇయర్ వండర్కిడ్స్ బ్రాంచ్ అనేది ఆగస్టు కానీ డిసెంబర్ లో కానీ విజయవాడ ప్లాన్ చేయడం జరుగుతుంది. కావున దీని తగ్గట్టు ఏంటంటే ఇన్ ఫ్యూచర్ 2 years లో కానీ 3 years లో కానీ ఇప్పుడు కొత్త ప్రాసెస్ తీసుకోవడం జరిగింది. కాబట్టి 2 years లో 3 years లో కానీ మదర్స్ ప్రైడ్ అనే ఒక సెక్షన్ ఒక బిల్డింగ్ ఉంటుంది, వండర్కిడ్స్ ఇంటర్నేషనల్ ఒక బిల్డింగ్ ఉంటుంది. మాక్సిమం ఈ బిల్డింగ్ చేయొచ్చు. ఇంకోటి ఏఎఫ్ఎస్ అంటే అమేజింగ్ 5 స్టార్ అనే బిల్డింగ్ అనే ఒక సెక్షన్ పెట్టచ్చు. అంటే దీనికోసం ఏంటంటే జస్ట్ సైకలాజికల్ గా పిల్లలు ఎలా ఉన్నాడు, పిల్లలకి అంటే పేరెంట్స్ గైడెన్స్ అనేది పేరెంట్ ఎవరు ఉంటారు, అంటే టీచర్ ఎంత దగ్గర చేస్తే ఎంత ఎక్కువ టైం పిల్లలు కలిస్తే ఎలా ఉంటుందన్న విధానం బేసిస్ మీద, ఈ సైకలాజికల్ బేసిస్ మీద చేయడం జరిగింది. కానీ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద మనీ సెక్షన్. సో జస్ట్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ పాయింట్స్. ఆ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీకు చూపిస్తానుకుంటుంది. ఆ పాయింట్ ఏంటంటే అసలు సీట్ అలాట్మెంట్ ఏంటి. సీట్ అలాట్మెంట్ వచ్చేవాటికి ఏంటంటే మన కొత్త బ్రాంచ్ కి వచ్చి ఈ ఒక బ్రాంచెస్ కి వచ్చి 400 నుంచి 450 వరకు, 450 నుంచి 500 వరకు సీట్ అలాట్మెంట్స్ ఉన్నాయి. వాటికంటే ఒక ఇంటే తీసుకోవడానికి మన దగ్గర ప్లేస్ లేదు. సో మనం ఏం చేస్తున్నాము అంటే దీన్ని ఈ 3 సెక్షన్స్ వైజ్ గా మదర్స్ ప్రైడ్, అమేజింగ్ 5 స్టార్, వండర్కిడ్స్ ఇంటర్నేషనల్ కింద వేరు చేసి దీంట్లో 80 సెక్షన్స్ చేసి 80 సెక్షన్స్ లో సీట్స్ అలాట్మెంట్ అని చేయడం జరిగింది. అయితే స్పెషల్ ఏంటంటే ఇంకా చెప్పడం జరిగింది, కానీ దాన్ని తీసుకొస్తున్నాం, ప్రాక్టికాలిటీ తీసుకొస్తున్నాం. ఏంటంటే ఒక రూమ్ వచ్చేవాడికి 20 మంది ఎక్కువ కానీ అది ఎస్పెషల్ మదర్స్ ప్రైడ్ లో అమేజింగ్ 5 స్టార్ లో చూస్తున్నాం. అంటే టీచర్ రేషియో చైల్డ్ టీచర్ రేషియో అనేది అతి తక్కువ 25 మెంబర్స్ మాత్రమే ఉండాలి అన్న ఒక విధానంలోకి వస్తున్నాం. ఈ విధానం నాకు తెలిసి ఏ స్కూల్ లేదు ఉండకూడదు కూడా. ఎందుకంటే పని చేసే పిల్లల కోసం అయితే అది పిల్లల కోసమే ఉండాలి, అది డబ్బుల కోసం ఉండకూడదు.
నెక్స్ట్ కాంగ్రెస్ ఇంటర్నేషనల్ వచ్చేటప్పటికి 15 సీట్స్ మాత్రమే కట్టించడం జరుగుతుంది. ఆ 15 సీట్స్ ఏంటంటే ఆఫ్టర్ హ్యావింగ్ ఇంటర్వ్యూ అంటే లాస్ట్ ఇయర్ అమెజాన్ చేస్తారు వితౌట్ ఇంటర్వ్యూ అవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఇంటర్వ్యూ తీసుకుని అంటే చాలా సెకండ్స్ ఆఫ్ ద డే అని వీడియోస్ ఆఫ్ ద డే అని అది నచ్చిన అది పేరెంట్ చెప్తున్నప్పుడు ఈజ్ నాట్ బీయింగ్ డన్. సో ఏంటంటే ఇది చేయగలరు ఇది చేస్తాము అన్నారు మాట ఇచ్చినప్పుడే 100% పేరెంట్ కూడా మాతో పాటు ఇంటరాక్ట్ అయ్యి వర్క్ చేసినప్పుడే అమేజింగ్ ఫెస్టివల్ కానీ వెంకటేష్ ఇంటర్నేషనల్ కానీ ఒక విధానం మీద మేము ఏంటంటే ఇంటర్వ్యూ అనే ఒక కొత్త పాలసీ కనిపెట్టి ఆ ఇంటర్వ్యూ కొత్త పాలసీని ప్రతి పేరెంట్ కి ఎవరైతే దాంట్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి అడ్మిషన్ జరిగిన ముందు రోజున ఇంటర్వ్యూ జరుగుతుంది అన్న ఒక విధానం మీద కమిషన్ జరుగుతుంది, ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రాజెక్ట్స్ మాట్లాడి సీట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు సీట్స్ చూడొచ్చు. ఆ సీట్స్ ఎక్కడ ఎలా ఇచ్చారంటే అమేజింగ్ ఫైవ్ స్టార్ వన్డర్కిడ్స్ ఇంటర్నేషనల్ కానీ అమేజింగ్ ఫైవ్ స్టార్ కానీ చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అమేజింగ్ ఫైవ్ స్టార్ నుంచి వన్డర్కిడ్స్ ఇంటర్నేషనల్ కి ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ సెక్షన్స్ కొత్తగా తీసుకొచ్చారు. అక్టోబర్ 2020 మాత్రమే. మిగతా వచ్చేవాటికి ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు మీరు చూసినట్లయితే ఇక్కడ దగ్గర 20 మెంబర్స్ మాత్రమే క్లాస్ కి ఇవ్వడం జరిగింది. ఎందుకు వస్తున్నాము అంటే నార్మల్ స్టాండర్డైజేషన్ ప్రకారంగా పక్కన స్కూల్స్ నుంచి కానీ వేరే స్కూల్స్ నుంచి కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి బేసిక్స్ నేర్పించుకోవడానికి సంవత్సరం వేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం మనకున్న స్టాండర్డైజేషన్ బేస్ మీద తీసుకెళ్తా ఉంటామో ఎడ్యుకేషన్ ఎరా has become a new era. And hence, మీరు చూడొచ్చు 25 ఈ సెక్షన్ లో ఎల్కేజీ నర్సరీ యూకేజీ ఈ మదర్స్ ప్రైజ్ సెక్షన్స్ మదర్స్ ప్రైజ్ సెక్షన్ లో టోటల్ గా 450 500 కేటాయించడం జరిగింది. ఈ కేటాయించడం ఎందుకు చేశారు అంటే మనకి చెప్పడం జరిగింది వచ్చే 2 అడ్మిషన్స్ వస్తున్నాయి కాబట్టి 100% అడ్మిషన్ వాకింగ్స్ గట్టిగా ఉంటాయి. ఆ వాకింగ్ గట్టిగా ఉన్నప్పుడు మనకి ఏదైతే సీట్ అలాట్మెంట్ ఉంటుందో దాన్ని టోటల్ గా ఆపడం జరుగుతుంది. అంటే సీట్ అలాట్మెంట్ వచ్చేవాటికి ఎవరైతే మన పేరెంట్స్ 250 మెంబర్స్ ఫస్ట్ నుంచి 100 ఫ్యామిలీలో ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తూ మేము ఏం చేస్తున్నామంటే 50% ఆఫ్ ద సీట్స్ ఆర్ టోటలీ అలాటెడ్ టు ద children who are being continued with us from 3-4 years and 2 years or 1 year and recently. సో దీంట్లో మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే కన్వర్షన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఎవరైతే ఫస్ట్ నుంచి మీ పిల్లల ఫ్రెండ్స్ ఉంటారో ఏదో టీచర్స్ మీకు ఫస్ట్ నుంచి నమ్మున్నారో ఏదో టీచర్స్ మీకు ఫస్ట్ నుంచి తెలుసుకుంటారో ఆ టీచర్స్ మాకు నెక్స్ట్ ఇయర్ అలా కంటిన్యూ అవుతారు కాబట్టి వాళ్ళతో పాటు ఆ సెక్షన్స్ వెళ్తాయి. ఒకవేళ 15th ఫిబ్రవరి తర్వాత అడ్మిషన్ కన్వర్షన్ చేసుకోవడం జరిగితే ఒకవేళ ఎండాకాలంలో కానీ లేకపోతే జూన్ లో కానీ మీరు చేయడం జరిగితే ఏమవుతుంది అంటే ఏ సెక్షన్ ఇవ్వకుండా మీకు బి సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెక్షన్స్ మిగిలిపోతాయి కాబట్టి ఎవరు ఆ సెక్షన్స్ మిగిలిపోతాయో ఆ సెక్షన్ మిగిలిపోయిన తర్వాత అక్కడ మీ టీచర్ కానీ మీ పిల్లల ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు ఇచ్చే ఫెసిలిటేషన్ కానీ కొత్తగా ఇస్తారో అది మారిపోతుంది. అంటే మీరు ఇప్పుడు యూకేజీలో అంటే బయట నుంచి పిల్లలు వచ్చి కూడా శూన్య నాలెడ్జ్ తో వస్తాడు. శూన్య నాలెడ్జ్ తో వచ్చినప్పుడు వాళ్ళ బేసిక్స్ నేర్పించినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఆ ఏ సెక్షన్ ఉంటారో ఆ సెక్షన్ ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటుంది. బి సెక్షన్ ఏమవుతుందంటే స్లో అవుతుంది. ఎప్పుడైతే స్లో అవుతుందో మీకు అది తగ్గినట్టు అనిపిస్తుంది. సో అది మారకూడదు. ఎప్పుడైతే వాళ్ళకి ఫాస్ట్ గా ఉండాలి వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఖర్చు పెడతాం కాబట్టి ఫ్యూచర్ తప్పకుండా మీకు బెనిఫిట్ అవ్వాలి పిల్లలకి బెనిఫిట్ అవ్వాలన్నది దాని మీద ఈ సెక్షన్ వైజ్ గా సెక్షన్స్ వైజ్ గా కంప్లీట్ గా సీట్స్ అనేవి విత్డ్రా చేయడం జరిగింది. సీట్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. సీట్స్ అనేవి సెగ్రిగేషన్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు మీకు సీట్స్ అనేవి ప్రభుత్వం ఉంటాయి. మీకు వస్తాం 5 minutes ఇస్తాను చూసుకోండి.